లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేర్చి పారిపోతే ఎల్లా నమస్కారానికి మీ మీద ఒక పాజిటివ్ కవిత చెప్పండి. ఆల్ ఆఫ్ యూ అటెన్షన్ ప్లీజ్. ప్రతిరోజు ప్రతి ఊర్లో ఉదయం 6 గంటలకి సూర్యుడు ఎక్కడ కనబడతాడు? ఆకాశంలో ప్రతిరోజు. అలాగే మన రవిబాబు సాయంకాలం 6 గంటలకి అందరి ఇళ్లలో కనబడతాడు. నేను ప్రతి ఇంటికి సాయంత్రం 6 గంటలకు వచ్చేది మా పెద్దమ్మ ఇంటికి, మా పిన్ని ఇంటికి. మా అమ్మ ఉంటది కాబట్టి మా అమ్మ ఇంటికి వస్తా. అందుకే నాకు ఇంత అదృష్టం. మీ ఏజ్ లో మీలా కొంచెం సగం అన్న చేయగలిగితే నేను చాలా అదృష్టవంతుడు అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. మనం ప్రకాశం జిల్లా వేటపాలెంలో ఉన్నాము. పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, నేను రెడీగా ఉన్నాను, మా ఆడియన్స్ కూడా రెడీగా ఉంది. బేసికలీ ఆడాల గురించి చెప్పాలంటే ఆడాల మజాక ఒక కింగ్డమ్ అయితే దాంట్లో ఉండే మహారాణులే ఈ ఆడాళ్ళు. ఆడాల మజాక ఒక డెన్ అయితే దాంట్లో డాన్స్ వీళ్ళే ఆడాలే. ఆడాల మజాక ఒక సిమ్ కార్డ్ అయితే దానికి వచ్చే సిగ్నల్స్ ఈ ఆడాలి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఆడాల మజాక ఒక ప్రపంచం అయితే దాంట్లో రూల్ చేసే రూలర్స్ ఈ ఆడాళ్ళు. మా పార్టిసిపెంట్స్ ఇంతకు ముందే చెప్పినట్టు రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పడం లెట్స్ వెల్కమ్ దెం. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ పూలమ్మ మల్లె పూల కొమ్మ. బాగున్నారా? మీకేంటంటే అద్భుతంగా ఉన్నారు. వేటపాలెంలో వేటకు వచ్చినట్టున్నారు పులిలు, సింహాలు. నేనేం తక్కువ కదా? నేనెట్లున్నా పిల్లియా? హైదరాబాద్ నుంచి పోరగాడు వచ్చిండబ్బా. వెరీ గుడ్, నైస్, బ్రైట్, బ్యూటిఫుల్ సారీస్. చాలా బాగున్నారు అందరూ. పేరు తెలుసుకున్నా. మీ పేరండి? నాగలక్ష్మి. మీ పేరండి? వెరీ నైస్. మీ ఇద్దరు? పిన్ని కూతుర్లం. పిన్ని కూతుర్లం. ఓకే, నేను ఫస్ట్ చూసినప్పుడు మదర్ డాటర్ అనుకున్నాను. ఒకటే కదా? ఏదైనా ఒకటే కదా, పిన్ని కూతుర్లు. ఎనీవేస్ వెల్కమ్ టు ది షో. యా, మీ పేరండి? నా పేరు విజయ అండి, విజయ్ చంద్ర. విజయ్ గారు. ప్రవల్లిక. వెరీ నైస్. మీ ఇద్దరు? అత్త కోడలు. అత్త కోడలు. అప్పుడే నీకు పెళ్లి అయిపోయిందా బంగారం? మేనత్త. అట్లా నొక్కి చెప్పాలి. మీకు పెళ్లి కాలేదుగా? నైస్ మీటింగ్ యూ అండి. ఎనీవేస్ వెల్కమ్ టు ది షో అండి. వెల్కమ్ టు ది షో. జోక్ గానీ డైలాగ్ గానీ ఆట పాట మీ ఇష్టం, ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నేను జోక్ చెప్తాను. రెడీ, చెప్పండి. నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి బ్యాంక్ వెళ్తే వెళ్ళగానే మన పని అయిపోతుందా? అవ్వదు. గంటలు క్యూలో నిలబడాలి. నుంచుంది తన టర్న్ వచ్చేసింది. వెళ్ళి నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంది. సూపర్. చేసుకున్న తర్వాత పాపం అతను పడిపోయాడు. ఎవరు? కౌంటర్ లో ఉన్నారు. ఎక్స్చేంజ్ చేశారు. ఎందుకు పడిపోయింటారు చెప్పు? ఎక్స్చేంజ్ చేసి పడిపోయాడు. ఆవిడ అడిగిందంట, వేరే కలర్స్ ఉంటే చూపించండి ప్లీజ్ అని అడిగి. ఎందుకు వస్తారండి? ఎందుకు దొరుకుతారండి మాకే? సూపర్ సూపర్ జోక్. అలా బంగారం ఒట్టి నవ్వుతూనే ఉంటావా? నేను చెప్తా బంగారం. జోక్ చెప్తారా? చెప్పు. నవ్వుతా. చిరంజీవి మన కోసం పెప్సీ తాగుతాడు, త్రిష సేల్స్ కోసం ఫాంటా తాగుతుంది. కనీసం మన ఇద్దరు ఫ్రెండ్షిప్ కోసం కొంచెమైనా డొమెక్స్ తాగొచ్చు కదా రవి. అవి మాకు పర్సనల్ గా ఉంటాయి. అందరు వినాలా? బంగారం ఏది పర్సనల్ ఏది ప్రైవేట్ తెలియదు నీకు. నైస్ జోక్, వెరీ గుడ్ జోక్. యా, డైలాగ్ యా. ఆడాల మజాకాలో కావాల్సింది స్టామినా. అది నా దగ్గర టన్నులు ఉంది. నిజంగానే కొట్టుకుంది. ఆ డైలాగ్ లో పవర్ అర్థమైంది. సూపర్. నేను జోక్ చెప్తాను. చెప్పండి.
ముగ్గురు బాయ్స్ ఉంటారు. బాయ్ 1 వచ్చేసరికి అంటాడు, ఏంట్రా మనం ఎంత చదువుతున్నా కానీ 10th క్లాస్ మాత్రం పాస్ అవ్వట్లేదు అని. సెకండ్ బాయ్ అంటాడు, ఏమో లేదా చదివేవాళ్ళు చచ్చిపోవడం మేలురా అంటాడు. థర్డ్ అంటాడు, కాదు లేదా చచ్చిపోతే ఏమొస్తుంది, కావాలంటే మళ్ళీ నెక్స్ట్ పుడతాం కదా, అప్పుడు మళ్ళీ ఎల్కేజీ నుండి 10th క్లాస్ దాకా చదవాల్సి వస్తుంది కదరా. పాత జోకే కానీ కొత్తగా చెప్పారు మీరు. ఆ బల్బు వెలగడానికి కొంచెం టైం పడింది, కానీ మ్యాటర్ ఏంటంటే బల్బు వెలిగింది, అది ఇంపార్టెంట్. పరిచయాలు అయిపోయి ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. మీకు 90 సెకండ్స్ ఇస్తాను. ఒక టాపిక్ చెప్తాను, ఆ టాపిక్ గురించి మాట్లాడతారు. ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా మాట్లాడతారో, మమ్మల్ని బాగా నవ్విస్తారో, ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తాం. ఓకే, ఇవాళ ఇచ్చే టాపిక్ ఏంటంటే మీ ఇష్టం ఉన్న జానర్ ఒక స్టోరీ చెప్పండి. లవ్ స్టోరీ, హారర్ స్టోరీ, ఫ్యాక్షన్ స్టోరీ, మీ ఇష్టం. ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఇందులో ఏంటంటే మీకు స్వేచ్ఛ, నన్ను వాడుకోండి. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రెడీ, యాక్షన్. ఒక రోజు ఒక అతను వాకింగ్ వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే రోడ్డు మీద పాపం ఒక అతను ఎవరో కదలకుండా పడిపోయి ఉన్నాడు. ఆల్రెడీ ఆ రోడ్ లో చాలా మంది వెళ్ళారు, కానీ పాపం ఎవరు అతను పట్టించుకోలేదు. ఎవరు బిజీ లైఫ్ లో వాళ్ళు అలా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇతనికి డౌట్ వచ్చి ఆగి చూస్తాడు. చూసినాడు, ఇలా చూసి గిల్లాడంట, ఒకసారి ముక్కి గిల్లాడంట. లేదు పాపం కదలలేదు. అతను చుట్టూ తిరిగి చూశాడు. అతని చుట్టూ అలా సేమ్ అలా జస్ట్ అలాగే సేమ్ యాజ్ టీజ్ గా అలాగే తిరిగి చూసి క్లాప్స్ కొట్టాడు. లేవలేదు అతను. సరే చుట్టూ వెతికాడు, ఎక్కడ వాటర్ కూడా దొరకలేదు. అక్కడెక్కడో దూరంగా ఒక బడ్డీ లాంటిది కనిపిస్తుంటే బాగా వెళ్ళి బడ్డీ నుంచి వాటర్ తీసుకొచ్చేస్తాడు. వాటర్ స్ప్రింకిల్ చేసి లేస్తాడు. అతను లేచిన తర్వాత, ఇన్ని రోడ్లు ఇంతమంది వెళ్తూ ఉన్నారు, ఎవ్వరు నన్ను పట్టించుకోలేదు, ఇక నువ్వు ఒక్కడవే నన్ను కాపాడేమో, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడు కాదు, రా నీ నాతో తీసుకెళ్తాననేసి చేయబట్టుకొని పైకి వెళ్తాడు అనమాట. పైకి ఎక్కడికి వెళ్తాడు, అతను దేవుడు, స్పృహ పడిపోయిన అతను అనమాట, దేవుడు అనమాట. మన భూలోకంలో పరిస్థితులు చూడటానికి వచ్చి మన క్లైమేట్ కి తట్టుకోలేక ఈ వేడికి స్పృహ తప్పి పడిపోయాడు. ఇతను వచ్చేసి ఇతను పైకి తీసుకెళ్ళాడు. నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడివి కాదు, నువ్వు దేవుళ్ళలో ఉండాల్సిన దేవుడివి, నువ్వు కూడా మాతో వచ్చేసేయ్ అని చెప్పేసి తీసుకెళ్లిపోయాడు పైకి. సూపర్ గా చెప్పారు స్టోరీ. వెరీ గుడ్. చెప్పండి, టైం స్టార్ట్స్ నౌ. ఓపెన్ చేస్తే ఒక పెద్ద కొండ, విలన్ హీరోయిన్ ని కిడ్నాప్ చేశాడు. సూపర్. కింద నుంచి తీసుకెళ్లాడా, అక్కడికి వెళ్ళా కిడ్నాప్ చేశాడా, నిచ్చెనకేసుకున్నాడు. ఓకే, క్లారిటీతో ఉండదు, క్లారిటీ ఉండాలి. వెళ్ళాడు. హీరోయిన్ ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు. ఆ కొండ హీరో కొండ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తున్నాడు, ఫస్ట్ స్టెప్ వేసాడు. ఫస్ట్ స్టెప్ వేసిన కింద ఒక రివర్ లాగా బ్లడ్ పడుంది. ఏం చేద్దాం అనుకున్నాడు. ఆలోచించాడా, నీడి ఉంది. ఆ నీడిల్ తన చేతికి పొడుచుకొని ఆ బ్లడ్ ని రెండు టెస్ట్ చేశాడు. డయాగ్నోస్టిక్ సెంటర్ లో తెలుసుకొని పైకి రావడానికి. ఆ 2 బ్లడ్ సేమ్ అని తెలిసి ఆ బ్లడ్ ని మొత్తం తనలోకి పంపించేసుకున్నాడు. మళ్ళీ వెళ్తున్నాడు అని చెప్తాడు. చెప్పనండి. ఒక పెద్ద అడవి, ఆ అడవిలో మామిడికాయ చెట్లు, మధ్యలో ఊరగాయ బాగా కలిపేసింది అనమాట. ఆవకాయ అన్నం, ఆవకాయ బాగా ఉంది ఎర్రగా. రవి మాత్రం రైస్ కోసం వెతుకుతూ ఉన్నాడు, ఎక్కడ కనిపించలేదు. కానీ ఒక చోట తెచ్చాడు, హాయిగా తినేశాడు. తినేసి ఒక నిద్ర వేస్తున్నాడు. నిద్ర వేసినాక మిగతా స్టెప్ వెళ్తున్నాడు, నిద్ర వేసాడు, లెగిసాడు, వెళ్తున్నాడు. అక్కడ జామ్ కనపడింది. ఏం చేద్దాం అనుకున్నాడు. చేతిలో మనీ ఉన్నాయి, పక్కన షాప్ ఉంది, బ్రెడ్ షాప్ దగ్గరికి వెళ్ళి బ్రెడ్ తెచ్చుకొని కూర్చొని హ్యాపీగా తినేశాడు. ఏ జానరు? లవ్ స్టోరీ. లవర్ కోసం విలన్ కొండ మీద విలను, హీరోయిన్ కిడ్నాప్ అన్నావు, మళ్ళీ మొత్తం రివర్ లో బ్లడ్ గ్రూప్ అన్నావు, వీడు మీద పోసుకుంటున్నావు. లవర్ కోసం ఇవన్నీ సూపర్. కానీ అద్భుతంగా చెప్పారు స్టోరీ. వావ్, సూపర్. అందమైన స్టోరీలు విన్నాక గిఫ్ట్ ఎవరికి వెళ్తుందంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. ఇప్పుడైతే మా ఆడియన్స్ తో నాడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. వేటపాలెంలో సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ కలర్ఫుల్ లేడీస్ లోకి వెళ్ళి ఒక 4 సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ రౌండ్ లో మీరు గెలుచుకున్నారు, ఓకేనా. ఇప్పుడు సెకండ్ రౌండ్ లో మీకు గిఫ్ట్ రాకపోయినా బట్ సైకలాజికలీ యూ కెన్ విన్. ఎందుకంటే మీ ఇద్దరిది ఒక టీం, మీ ఇద్దరు కలిసి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు, మీ ఇద్దరు కలిసి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. ఆ 4కి నేను టాస్క్ ఇస్తా, ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా.
అండ్ ఏ టీం అయితే బాగా చేసి గిఫ్ట్ గెలుచుకుంటారో ఆ టీం విన్నర్ అన్నమాట. సో మీ ఇష్టం, ఎవరైనా సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం. మా వైపు నుంచి చిరుత పులులు. చిరుత పులులా? యా. వావ్, వీళ్ళ ఏజ్ కి వీళ్ళు నువ్వు చెప్పిన మాటకి ఏం సంబంధం లేదు. సరిపోదు, వాళ్ళ అవునా? talent ని కూడా చూడాలి. చూడాలి. అవునా? దూకుడు, ఈ ఆంటీలో దూకుడు మాత్రం సూపర్ గా ఉంది, అది నాకు తెలుసు. అండ్ ఇక్కడండి మా వైపు నుంచి అద్దరుగట్టే లేడీస్ వచ్చారు. నీకు క్యాట్ వాక్ అంటే ఏంటో చూపిస్తారు. క్యాట్ వాక్ అంటే ఏంటో చూపెడతారా? నేర్పిస్తారు ఇప్పుడు. ఓకే, పేర్లు తెలుసుకుందాం. హేమసుందరి, హేమసుందరి గారు, శాంతిశ్రీ, శాంతిశ్రీ గారు, శ్యామల, శ్యామల గారు, మహాలక్ష్మి, పార్వతి, మహాలక్ష్మి, పార్వతి. అబ్బా సూపర్ పేర్లు. ఇప్పుడైతే మీ నలుగురు ఒక అద్భుతమైన క్యాట్ వాక్ చూద్దాం ఎవరు బాగా చేస్తారో. ఓకేనా? రెడీ, 1 2 3 మ్యూజిక్. సూపర్, ఆహా అద్భుతం. నిజంగా వీళ్ళెక్కడ తగ్గట్లేదు, వీళ్ళు అసలుకే తగ్గట్లేదు. చూద్దాం ఇప్పుడు అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీ నలుగురు కలిసి నేను చెప్పిన స్టైల్లో కూరగాయలు అమ్మాలి. ఎవరైతే బాగా అమ్ముతారో కూరగాయలు నేను చెప్పిన స్టైల్లో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా, సింపుల్ గా. ఓకేనా? అయితే మీ టీం పేరేంటండి? చిరుత పులులు. చిరుత పులులు, మహారాణులు. మహారాణులు. ఓహో, ఇటువైపు మహారాణులు, చిరుత పులులు. ఇప్పుడు ఈ పులులు ఈ మహారాణులు కూరగాయలు అమ్ముతారు. బయటికి పోయి చూద్దాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. రెడీ అమ్మగారు? ఇప్పుడు చాలా స్టైల్ గా పాష్ గా, ఇప్పుడే ఫారెన్ అంటే యూకే యుఎస్ నుంచి దిగావు, సాయుగా ఆ కూరలు అమ్మాలి. ఓకేనా? పచ్చకూర, పాలకూర అని అమ్మాలి. రెడీ? కూరగాయలు, మల్టీవిటమిన్స్, మల్టీ ప్రోటీన్స్, ఆకు కూరలు కూడా ఉన్నాయి. మల్టీ విటమిన్స్. నీ మల్టీవిటమిన్ ఇంకోసారి మల్టీవిటమిన్స్ అన్నమంటే మోత ఇడికెళ్ళి. కరివేపాకులు, తమలపాకులు, కొత్తిమీరలు, పెద్ద పెద్ద ఇస్తరాకులు, పాలకూర గుత్తులు, గుర్తుగా క్యాలీఫ్లవర్ పువ్వులు, క్యాబేజీ లీవ్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడే ఫ్రెష్ గా తాజాగా ఉన్నాయి. కూరలు కొనాలి, కూరలు కొనండి. అమ్మ పాష్ గా. సరే, నీ స్టైల్లో కూరగాయలు అమ్ము. రెడీ, యాక్షన్. పెద్ద పెద్ద టమోటాలు ఉన్నాయి, చిన్న చిన్న బెండకాయలు ఉన్నాయి. బెండకాయలు చిన్నగా ఉండలేదే, పొడుగు పొడుగు మునక్కాయలు ఉన్నాయి, చిన్న చిన్న బెంగళూరు మిర్చి ఉన్నాయి, పెద్ద పెద్ద బీట్రూట్ దుంపలు ఉన్నాయి, ఆలు కూడా ఉన్నాయి. వా ఎవరో పిలుస్తున్నారు, అటు వెళ్ళి మళ్ళా ఇటు వస్తా. అయిపోయింది, అన్ని ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ? ఏం లేవు. అండ్ ఇక్కడ ఈవిడ చేసిన దానికి ప్రతి ఒక్కరి ఫేస్ లో నవ్వు వచ్చింది, అది ఇంపార్టెంట్. సూపర్ సూపర్ అండి. ఇప్పుడు తిరుతపుల్లు అయిపోయి మహారాణులు ఏం చేస్తారో చూద్దాం. కూరగాయలు మీరు పాట రూపంలో అమ్మాలి. చించేస్తారు మహారాణులు. పాట రూపంలో. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? మంచు లక్ష్మి. మంచు లక్ష్మి గారి లాగా అమ్మండి. కూరగాయలండి, కూరగాయలు, పొటాటోస్, ఆలూస్ అన్నీ ఉన్నాయి. ఆల్ వెరైటీస్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. చాలా చీప్. చాలా చీపా? వెరీ చీప్. లేకపోతే వీధిలో ఎట్లా అమ్ముతారండి? అట్లా అమ్మండి ఒకసారి, అలా తిరుక్కుంటూ. గోంగూర, టమోటాలు, తోటకూర, బెండకాయ, ఆలు. రెడీ? అంటే మీరు చించాలంటే రెడీ. ఇప్పుడు మీరు మెగాస్టార్ చిరంజీవి గారిలాగా అమ్మాలి. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
all varieties of vegetables here. నిన్ను స్పీచ్ ఇవ్వలేదు అమ్మవన్న. తోటకూర, గోంగూర, కరేపాకు, కొత్తిమీర, రకరకాల కూరగాయలు ఉన్నాయి. తిన్నారంటే మీరు ఒక్కొక్కరిని రఫ్ ఆడిస్తారు. అంతేనా? అబ్బా బాగా అమ్మారండి, వెరీ గుడ్, సూపర్. చిరుత పులులు ఫైనల్ గా టిపికల్ మీరు పల్లెటూరు నుంచి వచ్చారబ్బా. రెడీ, యాక్షన్. దోసకాయలు, వంకాయలు, గోంగూర, టమాటాలు, కాకరకాయలు, బీరకాయలు, వంకాయలు, క్యారెట్, బీట్రూట్, దోసకాయలు, టమాటాలు, గోంగూర, పిచ్చకాయ. కూరగాయల్లో పుచ్చకాయలు ఎందుకు వచ్చాయండి? పుచ్చకాయలు కూడా తెచ్చామండి, తోటలో ఉంటే అమ్ముకోరండి. కానీ మీరు పుచ్చకాయలు అన్నారా? చాలా బాగా అమ్మారు, అంటే పల్లెటూరు యాసలో చాలా బాగా అమ్మారు. ఇప్పుడు ఈ నలుగురిట్లో ఎవరు గెలిచారు, ఎవరు బాగా అమ్మారు అంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కూరగాయలు సూపర్ స్టైల్ గా అమ్మారు, కొత్త స్టైల్ ఇంట్రొడ్యూస్ చేశారు కూరగాయల అమ్ముడులో, అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి గేమ్ రెడీ. టీమ్ లో ఇద్దరు ఉన్నారు, ఇక్కడ కింద 2 లైన్స్ చూస్తున్నారు. ఈ లైన్ యువతల మీరు ఈ బాస్కెట్ అండ్ ఈ బాల్ పట్టుకుంటారు, ఒక్కొక్కరుగా ఆడతారు. ఈ బాల్ ని పైకి ఇసిరేస్తారు, ఆ లైన్ దాటి సెకండ్ లైన్ దాటి ఈ బుట్టిలో బాల్ ని కలెక్ట్ చేస్తారు. ఒకరు అక్కడ ఆడిన తర్వాత బాల్ పడేసిన తర్వాత బాస్కెట్ లో అలానే తీసుకొని ఇంకో పార్టిసిపెంట్ కి ఇవ్వండి. సేమ్ రిపీట్ అవుద్ది. ఫస్ట్ 2 రౌండ్స్ ఓడిపోయారు, అందుకే మీతో కాకుండా మీరు చూసి గమనించి మెల్లగా ఆడండి, అందుకే వాళ్ళతో ఆడిపోతారు. ఓకేనా? రెడీ, వచ్చే. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మెల్లగా మెల్లగా వచ్చాడు బాస్కెట్ ఇచ్చేయండి. అమ్మా ఓ హడావిడి బ్యాచ్ నువ్వు. నాట్ కౌంట్, నాట్ కౌంట్. మీ తెలివిసాల ఉండా, అవి నాట్ కౌంట్. అవన్నీ 3 తీసేయి, 3. దూరంగా వేస్తున్నావు. దూరంగా వెయ్యకు, దూరంగా వెయ్యకు ప్లీజ్. టైమ్ అప్. 1 minute లో ఎన్నో బాల్స్ పట్టారు, కానీ కొన్ని లైన్ లోపటిని పట్టారు, అందుకే నాట్ కౌంట్. సో లైన్ దాటిన తర్వాత పట్టినాయి 1, 2, 3. సో టోటల్ గా 3 balls, విచ్ ఇస్ అ వెరీ ఈజీ టార్గెట్. మీకు చాలా ఈజీ అండి, జస్ట్ 4 balls పట్టండి, ఈ రౌండ్ గెలిచిపోండి ఈజీగా. ఆల్ ది బెస్ట్. వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో.
మచ్చులు చాలు పట్టాసు పెళ్ళుళ్ళు నా పుట్టు మచ్చలన్నీ పురివి పెన్నె మళ్ళు ఆల్రైట్ సో 1 minute లో పట్టారెన్నో కొన్ని లైన్ అవతల కొన్ని లైన్ లోపటి నుంచే మీరు వేయడం స్టార్ట్ చేశారు. లైన్ లోపలికి వెళ్ళి బాల్ వేయాలంటే కానీ మొత్తానికి కొన్ని బాస్కెట్లో బాల్స్ ఉన్నాయి. వీళ్ళ టార్గెట్ 4 అయితే టోటల్ గా ఉన్నాయి 1 2 3 4 and 5. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి థర్డ్ రౌండ్ విన్నర్స్ కి గిఫ్ట్. అందరి చేతిలో గిఫ్ట్స్. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. రేపు మేము మీ ఊరికి రాబోతున్నాం. మళ్ళీ రేపు ఈటీవీ 6 to 6:30 కలుసుకుందాం. అంటే నేను టేక్ ఏ బాయ్, గుడ్ నైట్. అరే ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ బ్లడ్ చేంజ్ కాదురా, బ్లడ్ ఫుల్. ఈమె దేవకానిలాగా చెప్పింది. రేయ్ మీ ఆయన ఎలా ఉంటాడో నేను చూడాలనుకుంటున్నా కాబట్టి ఆలోచించి వేయండి. శ్రీనివాస్ గారు ఏమైందండి మీకు? మానస గారి హస్బెండ్ ని చూడాలనుకుంటున్నారా? మా లింగారెడ్డి గారు ఉన్నారు. ఈ ఫోటో డైరెక్ట్ ఆస్కర్ అవార్డుకి వెళ్ళాలి. మా శ్రీనివాస్ గారి చెవులు ఉన్నాయండి, పీకే సినిమాలో ఆమిర్ ఖాన్ చెవులు కంటే పెద్దగా ఉంటాయి. మా శ్రీనివాస్ గారు మీ ఆయన్ని దించారా, మీ కొడుకుని దించారా? హీస్ శ్రీనివాస్ గారు.